చలో రైట్ అవుదాం మనం. ఫ్లైట్ టైం అవుతుంది. ఇక్కడక్కడే ఉన్నాయి రా, నా పేట నాకు రా. అదేనో రే, ప్లీజ్ రే, ఇవన్నీ ఎప్పుడు చదవగలరా? ఎక్కడెక్కడ నా పాయింట్ రా ఫ్రెండ్స్. నా పాయింట్ పెట్టి దొబ్బిండి, ఎక్కడ పెట్టుకో చెప్తే నాకు. అందుకే 4000 పాయింట్ అది. అసలు ఏమైందంటే వర్షం పడ్డ కారణంగా మేము ఓలో, ఊబర్, రాపిడోలో క్యాబ్ బుక్ చేసుకున్నామంటే కావట్లేదు అసలు. ఎందుకంటే మన హైటెక్ సిటీ రోడ్లో చెట్లన్నీ ఇట్లా ఇరిగి పడి కింద పడ్డాయి. సో వాళ్ళు ఎవరు క్యాబ్ పిక్ చేస్తలేరు. ఇట్లకెళ్ళి రావాలంటే కష్టం అవుతుంది వాళ్ళకు. ఎవరు ఆర్డర్ పిక్ చేసుకుంటారు. అసలు చాలా లేట్ అయింది అసలు ఇప్పటికే. లాస్ట్కి ఊబర్ ట్రై చేసి ఊబర్లో ఆయన తీసుకున్నాడు. మాకు హైటెక్ సిటీ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 820 రూపీస్ పట్టింది. చలో వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. మా ఫ్లైట్ 8:40కి ఉంది. కాకపోతే మేము 2 hours ముందు అని చెప్పేసి 6 కల్లా రీచ్ అయిపోయినాం అక్కడికి. స్టార్ట్ అవ్వడు అప్రాక్సిమేట్లీ 4:30 కల్లా స్టార్ట్ అయినాం. 1.5 hours పట్టింది మాకు ఎయిర్పోర్ట్ అవ్వడానికి. ఫస్ట్ స్టెప్ అంటే ఏం చేయాలంటే ఇది కొంచెం షో ఆఫ్ చేయాలి మనం. ఎందుకంటే అందరు ఎత్తారు, మనం కొంచెం షో ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతేనే మనకి స్క్రీన్స్ మాత్రం చాలా ఉంటాయి. అసలు ఇక్కడ స్క్రీన్స్ మాత్రం దాదాపు ఒక 10 meters 20 meters ఒక స్క్రీన్ ఉంటుంది పక్క. దాన్ని చూసుకోవచ్చు. మన ఫ్లైట్ ఎప్పుడున్నది, ఎన్ని గంటలకు ఉన్నది, డిలే ఉందా, ఏముందా చూసుకోవచ్చు మనం. చలో లోపలికి వెళ్ళిపోదాం మనం. లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తారంటే నార్మల్ టికెట్ అందరికి బాయ్ బాయ్ టాటా అంటే ఇక్కడ వరకు లాస్ట్. ఇక ఎవరైనా ఇక్కడ వరకు లాస్ట్. ఇక్కడ వరకు వచ్చి టాటాలు బాయ్ బాయ్లు ఇక్కడికి చెప్తారు. ఇదే ఎండ్. ఇక అబ్బాయిలు అయితే బ్రేకప్ ఇక్కడ చెప్పుకోవాలి. బాయ్ బాయ్, సీ యూ. ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో మనం టికెట్ మన గవర్నమెంట్ ప్రూఫ్ అనేది ఒకటి చేతిలో పట్టుకోవాలి. మనం ఇప్పుడు 9th grade నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. గవర్నమెంట్ ఏదైనా ఐడి కార్డ్ చూపించమంటే పాన్ కార్డ్ చూపించాను నేనైతే.
లోపలికి ఎంటర్ అవడంతోనే మనం ఇక ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. లగేజ్ ఉంది కాబట్టి అక్కడే నీకు లగేజ్ కి ఒక టోకెన్ ఇస్తారు, ప్లస్ బోర్డింగ్ పాస్ కూడా వాళ్ళే ఇస్తారు. అది తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే నెక్స్ట్ మా హ్యాండ్ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తాం. మొత్తం షూస్, హెల్మెట్, వాచెస్, పర్సనల్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తాను. షూస్, బెల్ట్, మొత్తం వ్యాలెట్ మొత్తం చెక్ చేస్తాను. ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియా, మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మన బోర్డింగ్ పాస్ లో మన గేట్ ఉంటుంది. నా గేట్ వచ్చేసి 22A-B. బిజినెస్ క్లాస్ ఉంటుంది, నార్మల్ క్లాస్ ఉంటుంది. మన నార్మల్ క్లాస్ కాబట్టి నార్మల్ క్లాస్కి వెళ్ళిపోవాలి. ఎండిపోయిన వెంటనే తర్వాత అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు, వాళ్ళు మళ్ళీ చెక్ చేసి సీట్ నెంబర్ చెప్తారు. సో మనం అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. కావాలని చెప్పి విండో సీట్ బుక్ చేసుకున్నాం. కాకపోతే మనకు ఇంజన్ పక్కకు వచ్చాక కొంచెం డిస్టర్బెన్స్ అయింది. నాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. పైకి వెంటనే ఒక 10-15 minutes అయిపోతుంది. లంచ్ చేయొచ్చు. వాళ్ళే ఫ్రీ ఆఫ్ లంచ్. వెజ్ నాన్ వెజ్ అంటే మనం CH తీసుకుంటాం, మనం నాన్ వెజ్. ఫ్రీ అయితే ఇక నాన్ వెజ్ కి ప్రియారిటీ మనం అయితే దాంట్లో చికెన్ బిర్యానీ ప్లస్ సమ్ బటానీ కర్రీ, అలాగే ఒక స్వీట్, కర్డ్, బ్రెడ్ కూడా ఇచ్చింది. కానీ స్వీట్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. కాఫీ కూడా ఫ్రీగా తినాలి కూడా అవుతాం మనం. కాఫీ లెక్క సరే నాకు కూడా కాఫీ అండి, కాఫీ కూడా తీసుకుంటాం. మొత్తం కాఫీ తాగి అటు చూసే వరకు టైం అయిపోయింది. 11:30 అవుతుంది. నేను ఎక్కింది 9 కరెక్ట్ 9కి ఎక్కించిన. 11:30కి కథం రీచ్ అయిపోయి 2.5 hours ఢిల్లీ రీచ్ కథం. అసలు 2 hours ఎట్లా గడిచిపోతే నాకు ఏం తెలియదు. అసలు నాకైతే హైప్ ఎట్లా గడిచిపోయింది నాకైతే. ల్యాండింగ్ ఏమో డిస్టర్బెన్స్ వస్తే సౌండ్కి ఇట్లా వస్తుంది. సౌండ్కి ఇట్లా ఏం రాలేదు. స్మూత్గా ల్యాండ్ అయిపోయింది అసలు. మా ఫ్లైట్ వచ్చేసి బోయింగ్ 777, ఇండియా లార్జెస్ట్ ఫ్లైట్. సో ల్యాండ్ అయిన వెంటనే మనకు బస్ వచ్చింది. సో మనకు బస్ ఇక్కడ నుంచి మనకు అవుట్ గేట్ తీసుకుపోతారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతేం బాగోలేదు. హైదరాబాద్ అంతేం లేదు, మంచిగా ఉంది. మన హైదరాబాద్ ఢిల్లీ కంటే హైదరాబాద్ ఇది చాలా బాగుంటుంది. లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే మన మొబైల్ మెసేజ్ అవుతుంది. ఇన్ కేస్ మనకు ల్యాండ్ అయ్యే ముందు వాళ్ళు కూడా చెప్తారు, డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయినాం, బయటికి పడతాం, క్యాబ్ బుక్ చేసుకో, బయటికి వెంటనే రెడీగా ఉంటానట. నార్మల్ ఊబర్, ఓలో అందరు మనం కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు కూడా ఉంటారు ఆడ, అంటే వాలంటీర్స్ లెక్క ఉంటారు, వాళ్ళు బుక్ చేసేస్తారు మనకు. దాంట్లో వెళ్ళిపోవచ్చు, మనమే బుక్ చేసుకోవచ్చు. సో మేమే బుక్ చేసుకున్నాం. ఒక 6 kilometers ఉన్నది. టైం ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 12:30 అవుతుంది. సో మనం పడుకుని బ్రేక్ ఏం చేయాలని ఆలోచించుకున్న తర్వాత ప్లాన్ వేస్తుంది. సో దెన్ బాయ్ గైస్, ఈ ఆన్ ద నెక్స్ట్ వీడియో. సరే మరి చెప్పడం మర్చిపోయి అనుకోమాట, సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్ గైస్.